విష్ణు సహస్రనామం ఉత్తర భాగంలో ఫలశ్రుతి గురించి ఉంటుంది. భీష్ముడు యుధిష్ఠిరుడితోటి విష్ణు సహస్రనామం ఎవరైనా విన్నా, చదివినా, పారాయణం చేసినా ఎలాంటి లాభాలు కలుగుతాయి, మన ఆలోచనల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి, మన గుణాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి, మన మైండ్ ఎంత పీస్ఫుల్గా మారుతుంది, అన్నిటికంటే ముఖ్యమైనది మన అందరికీ విష్ణుమూర్తియే అల్టిమేట్ ప్రొటెక్టర్, అన్నిటికీ మూలం అని చెప్తారు. దాని తర్వాత అర్జున ఉవాచ, భగవాన్ ఉవాచ, వ్యాస ఉవాచ, పార్వతి ఉవాచ, ఈశ్వర ఉవాచ, బ్రహ్మ ఉవాచ, సంజయ ఉవాచ అని ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ అంతలో కూడా ఆ విష్ణుమూర్తి యొక్క వైభవాన్ని తెలుపుతారు. ఈ సంభాషణలోనే పార్వతీదేవి అడిగే ఒక ప్రశ్నకి ఆ ఈశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనామ వరానన ఓం నమైతి అని చెప్తారు. దీంట్లో భగవాను వాచ అని వచ్చినప్పుడల్లా ఆ శ్రీకృష్ణుడే మాట్లాడుతున్నట్టు. లాస్ట్లో మనం చేసిందంతా ఆ నారాయణుడికే అర్పిస్తూ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని వస్తుంది. దీంతో ఉత్తర భాగం ఎండ్ అవుతుంది. అలాగే మన విష్ణు సహస్రనామం కూడా పూర్తవుతుంది.